రామారావు, గ్రేటర్ విశాఖ 71 వార్డు కార్పొరేటర్ని, టీడీపీ కార్పొరేటర్ని. మరి ఈరోజు 27వ తారీఖు, 28, 29 రాష్ట్రంలో తెలుగుదేశం మహానాడు కార్యక్రమం జరుగుతుంది కడప నియోజకవర్గం, కడప జిల్లాలో. మరి ఆ కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులు సారథ్యంలో పల్లా శ్రీనివాస్ గారు, మరి గాజువాక శాసనసభ్యులు, మరి మా గాజువాక శాసనసభ్యులు కానీ మా శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం, ఈ మహానాడు కార్యక్రమం ఆయన సారథ్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ గాజువాక ప్రాంతం నుండి ఇటు నాయకులు, లీడర్స్తో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా భారీ సంఖ్యలో పాల్గొవాలనేసి తీర్మానం చేయడం జరిగింది. అలాగే గాజువాక ప్రాంతంలో మినీ మహానాడు కార్యక్రమం చేయడం, ఈ గాజువాక సమస్యలన్నీ కూడా మరి ఏ పెండింగ్ దీర్ఘకాలంగా ఎన్ని పెండింగ్లు ఉన్నాయో అన్నీ కూడా మరి తీర్మానం చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి మహానాడులో సమర్పించాలనేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మహానాడులో అన్ని ప్రాంతాల్లో కూడా మరి మినీ మహానాడులు కార్యక్రమాలు చేసుకున్న స్థానిక సమస్యలన్నీ కూడా మహానాడులో పెట్టి అవన్నీ కూడా పరిష్కార దిశగా తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడు గారికి అందజేయాలనేసి ఒక ఆలోచనతో మరి అన్ని ప్రాంత నాయకులు ఉన్నారు. తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారనేసి ఆశాభావం అయితే మా అందరికీ ఉంది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఈ ముగ్గురు కలిసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నుండి మరి ఈ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు తీసుకురావడం, పలు సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకోవడం, ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ మహానాడు కార్యక్రమం అనేది 1983లో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మహానాడు కార్యక్రమం ఆయన బర్త్డే సందర్భంగా పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కొంచెం తప్పకుండా నాయకులందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ మహానాడు కార్యక్రమం రావడం, మరి ప్రజలందరూ కూడా ఒక పండగ దినగా సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతికి 3 రోజుల పండగ ఉంటుంది. అలాగే మహానాడు వచ్చిందంటే 3 రోజుల పండగ రాష్ట్రంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక తెలుగు ప్రజలందరూ కూడా ఒక పండగ దినగా చూస్తున్నారు రాష్ట్రం అంతా. ఈ 3 రోజులకి అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయి, ఇటు స్టేజీ ప్రకారంలో స్టేజీ ఏర్పాటు కానీ, పార్కింగ్లకు కానీ, భోజన సదుపాయానికి సపరేట్గా అన్ని సదుపాయాలు కూడా వెళ్ళిన ప్రజలకి అసౌకర్యం జరగకుండా అన్ని సదుపాయాలు కూడా పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి జరిగాయి. మరి అన్ని ప్రాంతాల నుండి కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుండి బస్సులన్నీ కూడా మరి ప్రారంభించడం జరిగింది. మరి వార్డుల్లో నాయకులు ఇంపార్టెంట్లు కారుల్లో బయలుదేరిన వాళ్ళు కూడా అందరూ కూడా బయలుదేరుతున్నారు. మరి భారీ సంఖ్యగా మరి కడప జిల్లాకి బయలుదేరి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి అందరూ మేమంతా ఆశిస్తున్నాం. మా వార్డు నుండి అయితే అత్యధికంగా మరి బయలుదేరి ఆ కార్యక్రమానికి వెళ్ళి మేము అందులో భాగస్వాములు కావాలనేసి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మరి తప్పనిసరిగా మరి ఈ యొక్క రాష్ట్ర సమస్యలు దీర్ఘకాలంగా సమస్యలు ఉన్న సమస్యలన్నీ కూడా ఈ మహానాడులో చర్చించి అవన్నీ తక్షణమే పరిష్కారం జరుగుతాయనేసి, ఈ యొక్క రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ మహానాడు వల్ల అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా జరగాలనేసి ఆ సదాభావంతుని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మహానాడు ప్రోగ్రాం 3 రోజులు కూడా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.